హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ది మిస్టరీ ఆఫ్ మోక్సా ఐలాండ్ అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్లో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, విశ్వక్సేన్ అనే సైంటిస్ట్ ఏమో తన ఆస్తి మొత్తాన్ని కూడా మోక్సా ఐలాండ్ అనే ప్లేస్లో పెట్టేసి చనిపోతాడనమాట. తను అలా చనిపోయిన తర్వాత తన వారసులందరికీ కూడా మీకు సంబంధించిన పలానా వ్యక్తి చనిపోయాడు, సో మీకు ఆస్తి కావాలంటే మోక్సా ఐలాండ్కి రండి అని లెటర్స్ వెళ్తాయి అనమాట. అయితే ఆ లెటర్స్ చదివి వారసులందరూ కూడా మోక్సా ఐలాండ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. కానీ ఆ వారసులందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళల్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు ఆ మోక్సా ఐలాండ్లో ఏం జరుగుతుంది అండ్ ఆ వారసులు చనిపోవడానికి రీజన్ ఏంటి అండ్ అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మనమైతే ఈ మూవీలో ఈ సిరీస్లో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ది ఏంటనేసి అంటే ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయిపోయి మనల్ని స్టోరీలోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఆ తర్వాత 2 ఎపిసోడ్లు కూడా పర్లేదు, ఎటువంటి లాగీ సీన్స్ అనవసరమైన సీన్స్ లేకుండా ఎంగేజింగ్గానే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ సిరీస్లో కొంతమంది యాక్టింగ్ అయితే బాగాలేనప్పటికీ నందు, ప్రియా ఆనంద్, అశుతోష్ రాణా గారు వీళ్ళ యాక్టింగ్ అయితే పర్లేదన్నమాట, ఇంప్రెసివ్గానే ఉంది. మెయిన్గా రోషన్ కనకాల అదేనండి మన సుమా గారి కొడుకు అయితే నెగిటివ్ సైడ్స్లో చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడనే చెప్పాలి. అండ్ ఈ సిరీస్లో నాకు కనిపించిన థర్డ్ అండ్ లాస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అయితే ఈ సిరీస్కి బాగా హెల్ప్ అయినాయనే చెప్పాలి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉండడంతో ఈ సిరీస్ విజువల్లీ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుందన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే మిస్టరీ థ్రిల్లర్ అంటే స్టోరీ మొత్తం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అండ్ ఎలాంటి ల్యాగ్ లేకుండా స్టోరీపై ఒక ఇంట్రెస్ట్ అయితే మన ఆడియన్స్లో క్రియేట్ చేయాలి, కరెక్టే కదా. కానీ ఈ సిరీస్లో మాత్రం 1-2 ఎపిసోడ్లు అయితే పర్లేదు, కానీ మిగిలిన ఎపిసోడ్స్లో స్టోరీ నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. చాలా స్లోగా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన సెకండ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ప్రీ క్లైమాక్స్లో ప్రియా ఆనంద్ హ్యాండిల్ చేసిన ట్విస్ట్ అయితే పర్లేదు, కానీ ఈ సిరీస్లో మిగిలిన ట్విస్టులు మాత్రం అవి ఎందుకు వస్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో, ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో అనే విషయం అస్సలు అర్థం కాదనమాట. అంత దారుణంగా ఉన్నాయి ట్విస్ట్లు అయితే. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన థర్డ్ అండ్ లాస్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో తప్ప మిగిలిన అన్ని ఎపిసోడ్స్లో కూడా రొమాంటిక్ అండ్ ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడలేమన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, బట్ టైం సరిపోదు. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సిరీస్ బాగుందా లేదా అంటే పర్లేదు, కానీ స్టోరీని ఇంకా ఎంగేజింగ్గా రాసుకుంటుంటే ఈ సిరీస్ బాగా హైలైట్ అయ్యేది. అండ్ నేను ఈ సిరీస్కి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ సిరీస్ని చూసేసి ఉంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.